తన 25 రాజకీయ ప్రస్థానంలో మచ్చలేకుండా పనిచేశానని, ఒకప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని, ఆర్థిక శాఖలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తుంటే నాపైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల మాట్లాడుతూ, నేను చెప్పకూడదు కానీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినందున చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ సర్పంచులు, కాంట్రాక్టర్లు వచ్చి బిల్లులు పెండింగులో ఉన్నాయని మీరేమైనా హెల్ప్ చేయగలరా అని అడుగుతున్నారు. అయినా ఎక్కడా అవినీతికి పాల్పడలేదన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలోని వారు ఇంటిలోనే దుకాణం తెరిచి దీనికింత అంటూ 7 నుండి 10% అంటూ కమిషన్లు తీసుకుంటూ ఆర్థిక శాఖలో అవినీతిని ప్రోత్సహిస్తున్నారని పరోక్షంగా ఆర్థిక మంత్రి భట్టి కుటుంబంపై విమర్శలు చేశారు. ఇది అసమర్థ అవినీతి ప్రభుత్వమని మండిపడ్డారు. కాగా ఈటెల మాటలపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ధీటుగా బదులిచ్చారు. గతంలో మీరు చేసిన దానిని మా ప్రభుత్వానికి ఆపాదించడమేంటని, బిల్లులు మీరు ఎలా పాస్ చేశారో మాకు తెలుసని, అవినీతికి పాల్పడినందుకే కేసీఆర్ ప్రభుత్వం నుండి, పార్టీ నుండి మిమ్మల్ని తరిమేసింది నిజం కాదా అని ఎదురుదాడికి దిగారు.